అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. దర్శక దిగ్గజం కె భాగ్యరాజ్ గారు నిజంగా లాస్ట్ తెలుగు ఇంటర్వ్యూ, లేకపోతే తెలుగులోనే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ కూడా కె భాగ్యరాజ్ గారిది సుమన్ టీవీలో చెన్నైలో నేనే చేశాను అనమాట. ఎప్పటి నుంచో ఆయన ఇంటర్వ్యూ చేయాలని ఒక ఆశ. ఎందుకంటే డెఫినెట్గా ఆయన దగ్గర నుంచి ఎన్నో ఇన్పుట్స్ తీసుకోవచ్చు మనం. రియల్ లైఫ్‌లో యూజ్ అవుతాయి చాలా వరకు. రియల్ లైఫ్‌లో ఆయన చేసిన ప్రతి ఒక్క ఎక్స్‌పెరిమెంట్ కూడా రియల్ లైఫ్‌కి అనుకూలంగా ఆయన రాసుకున్న కథలే అని చెప్పుకోవచ్చు. అంటే సింగిల్ లైన్‌తో, అంటే ఒక్క లైన్‌తోనే సినిమాని డైరెక్ట్ చేయగల ఒక రైటర్, డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మన భారతదేశంలో అది కేవలం కె. భాగ్యరాజ్ గారు. బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే నేనెక్కడా చూడలేదు. అంత బాగా చేయగల ఏకైక వ్యక్తి భాగ్యరాజు గారని జెప్పేసి ఒక అవార్డ్ ఫంక్షన్‌లో చిరంజీవి గారు గూడా మాట్లాడటం నిజంగా చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. అందరికీ చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. తెలుగులో నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇక్కడ ఎంతోమంది డైరెక్టర్స్ నాకు కాల్ జేసి, నిజంగా మీ అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరుండరు. ఆయన ఇంటర్వ్యూస్‌కి చాలా దూరంగా ఉంటారు. అండ్ తెలుగులో అంటే అసలు ఆయన ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దాదాపు 1 ½ అవర్ ఇంటర్వ్యూ కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూసాం రోషన్. ఒక్క డైరెక్టర్ డ్రీము ఆయనతో వర్క్ చేయాలని, మాకు కుదరలేదు ఆయనతో వర్క్ చేయటం అని చెప్పారు. నిజంగా ఆయన సినిమాలు కావచ్చు, ఆయన యాక్ట్ చేసిన సినిమాలు కావచ్చు, ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కావచ్చు, ఆయన రైటింగ్ చేసిన సినిమాలు కావచ్చు, ఆయన స్క్రీన్ ప్లే ఇచ్చిన సినిమాలు కావచ్చు, ఒక్కసారి భాగ్యరాజ్ గారి సినిమాలు చూసామంటే ప్రపంచాన్ని మరిచిపోయేంత అద్భుతంగా ఆయన రక్తి కట్టించగల ఒక గొప్ప దర్శకుడు, రైటర్. సో అలాంటి డైరెక్టర్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు చాలా రేర్ అని చెప్పుకోవచ్చు తెలుగులో ఎవరు లేరు కూడా. ద వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్ చిన్ని కృష్ణ రైటర్ గారు. మన 'ఇంద్ర' అండ్ 'గంగోత్రి', 'నరసింహ' ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలకి రైటింగ్ అందించిన చిన్ని కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన శిష్యుడిగా చెప్పుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకునే చిన్ని కృష్ణ గారు అంటే ఆయనతో పాటు నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా లైవ్‌లో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. చిన్ని కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం రోషన్ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు మార్నింగ్ కాల్ చేసి చాలా పెద్దగా ఏడ్చారు నాకు. నాకు చాలా బాధ అనిపించింది. కార్‌లో ఉన్నాను. బాధ అనిపించింది. వేరే షూట్‌లు ఉన్నాయి. అయిపోగానే ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని లైవ్‌కి తీసుకోవాలని అనిపించింది. ఎందుకంటే ఎంత పెద్దగా ఏడ్చారంటే చిన్న పిల్లోడు కూడా ఏడవడు. అంత పెద్దగా ఏడ్చారు. అంటే మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఏంటో నాకు అర్థమైపోయింది సార్. కానీ మీరు ఆ న్యూస్ విని నిజంగా మిమ్మల్ని ఎవరు ఓదార్చలేని ఒక సిట్యుయేషన్ నాకు అర్థమవుతుంది. అప్పుడు ఆ పరిస్థితులలో వెళ్లారా? వెళ్తున్నారా? ఎక్కడైనా దూరంగా ఉన్నారా అమెరికాలో? అసలు మీ గురువుగారితో మీకున్న అనుబంధం ఏంటి? నేను అంటే ఎవరితో కూడా మీతో షేర్ చేసుకున్నట్లు ఎవరితో చేసుకోను. మీరు మీ పలకరింపు గానీ, మీది గానీ చాలా మర్యాదగా, గౌరవంగా మీరు హృదయ లోతుల్లోకి వెళ్ళి మాట్లాడతారు. అందుకే మీరు మీ ఛానల్ గానీ, మీరు గానీ నంబర్ 1గా ఉన్నారు. మా గురువు గారు భాగ్యరాజు గారు, గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చిన్నప్పుడు మన పాఠాల్లో చెప్తారు. గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. తల్లి తండ్రి తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా భగవంతుడి కంటే ముందు కూడా గురు స్థానాన్నే మన వేదాలు, మన సనాతన ధర్మం చెప్పాయి. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రిని పోగొట్టుకున్నాను నేను. ఈ మధ్య 1 సంవత్సరం క్రితం తల్లిపోయింది. ఇప్పుడు నాకున్న గురువు కూడా లేడు అనగానే ఐ కాంట్ కంట్రోల్ ఇట్ అనమాట. వై? బికాస్ ఆయనే లేకపోతే నాకు కథ రాయటం రాదు, స్క్రీన్ ప్లే రాయటం రాదు, డైలాగ్ రాయటం రాదు. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియదు. అట్లాంటిది ఎన్నో సినిమాలకి 'సుందరకాండ', 'వీటిలో విశేషంగల్', 'ఒరువూరిల్ ఒరు రాజకుమారి' అనేకమైన సినిమాలు ఆయన నన్ను పక్కన కూర్చోబెట్టుకొని ఒకే ఒక తెలుగువాడిని స్టోరీ డిస్కషన్లో నన్ను అనేకమైనటువంటి ఊర్లు తిప్పి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి నా దైవకి సమానులైనటువంటి భాగ్యరాజు గారి మరణం నిజంగా తట్టుకోలేకపోయాను. నిజంగా టుడే ఈజ్ ద వెరీ బ్యాడ్ డే టు మీ. యాక్చువల్గా వెళ్ళాల్సింది రేపు ఎర్లీ మార్నింగ్ నేను అమెరికా వెళ్తున్నాను. నా కొడుకు అక్కడ కాన్వకేషన్ ఉంది జూలై 1వ తారీఖున అమెరికన్ యుఎస్ ఎయిర్ ఫోర్స్లో. సో అందుకోసం వెళ్ళలేకపోతున్నాను.
మిస్సెస్తో మాట్లాడాను, వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడాను. నా గురువు లేని లోటు నాకెవ్వరూ తీర్చలేదు. నిన్నే మనం చూసాం విజువల్స్ కూడా. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీస్‌తో అండ్ అక్కడ ఎంతోమంది బాలీవుడ్ యాక్టర్స్ అండ్ తమిళ్ యాక్టర్స్ 'ఖుష్బు' గారి అమ్మాయి వెడ్డింగ్‌లో గోవాలో ఐ థింక్ భాగ్యరాజ్ గారు చాలా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యారు. ఎంతో నవ్వుతూ హ్యాపీగా ఉన్నారాయన. ఒక్కసారిగా ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్‌తో చనిపోయారని ఒక న్యూస్ వింటే నిజంగా అందరికి షాకింగ్‌గా అనిపించింది. ఏదైనా హాస్పిటల్ అయ్యారు, కొంచెం ఇబ్బందిగా ఉంది, బాధపడుతున్నారు, సీరియస్‌గా ఉందా అనుకోండి. ఇలాంటి న్యూస్ వింటే ఓకే. బట్ ఒక్కసారి సడెన్‌గా ఏంటి సార్ అసలది? అది మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రతి వారం నేను మాట్లాడతాను. అన్నిటికంటే ముఖ్యంగా రోషన్ గారు ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. నా ఇంట్లో నేను కొత్తగా ఇల్లు కట్టుకున్న ఇంట్లో పైన మాస్టర్ బెడ్రూమ్‌లో ఆయనే ఉంటాడనమాట. ఆయనకి ఏం తింటారు, ఆయన ఏం తాగుతారు, ఆయనకి ఎలా ఉంటే ఇష్టము, ఆయనకి ఏ కలర్ బెడ్‌షీట్ ఏస్తే ఆయన బాగా ఇదవుతారు, ఆయన్ని ఎలా చూసుకోవాలి అని నేను కింద కూర్చొని ఆయన ముందు ఎప్పుడు నేను కూర్చోలేదు రోషన్ గారు. నా గురువు గారి ముందు నేను ఇంతవరకు కూర్చోలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఆయన సోఫాలో కూర్చుంటే ఆయన కాళ్ళు నా తొడలో పెట్టుకొని నేను నొక్కుతూ ఉంటాననమాట. నాకది ఇష్టం. ఎందుకంటే ఇవాళ గురు శిష్యుల బంధం మీరు తక్కువ చూస్తారు. కానీ మాకు మాత్రం మాకు దైవం కంటే కూడా నాకు ఎక్కువ. అట్లాంటి నా గురువు గారు లేరు అంటే నిజంగా టుడే ఈజ్ ద బ్లాక్ డే. ఈ భారతదేశానికి బాబ్రీ మసీదు అక్కడ ఒక బ్లాక్ డేగా నిర్ణయిస్తారు డిసెంబర్ 6ని. ఓకేనా? అట్లాగే నా జీవితంలో చనిపోయిన ఈ రోజే నాకు బ్లాక్ డే. ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు చిన్నకృష్ణ గారు మీరు భాగ్యరాజ్ గారి దగ్గర? నేను దాదాపు ఒక 5 సంవత్సరాలు ఆయనతో పాటే ఉన్నాను. ఆయన నేను నేను రాసిన ప్రతి సినిమా, నేను నేను చేసినటువంటి ప్రతి ఇది ఆయనకి చెప్పి, ఆయనలో చిన్న చిన్న సార్ బాగుందా సార్ ఇంకేమన్నా చేయమంటారంటే ఎమోషనల్‌గా ఉన్నాయి. చాలా బాగా చేసి వచ్చింది అని చెప్పని నరసింహనాయుడు చూసినప్పుడు అప్రిషియేట్ చేశారు. ఇందిరా చూసినప్పుడు అప్రిషియేట్ చేశారు. గంగోత్రి చూసినప్పుడు అప్రిషియేట్ చేశారు. బద్రీనాథ్ చూసినప్పుడు బద్రీనాథ్ కథ అయితే ఆయనకి మొత్తం కథ నేను 4, 5 సార్లు చెప్పాననమాట. సో చాలా బాగా గర్వపడతాడు. నన్ను ఒక శిష్యుడిగా చాలా బాగా గర్వపడతాడు. ఎందుకంటే ఆయన శిష్యుల్లో చాలామంది తమిళియన్స్ ఉన్నా కూడా గొప్ప రచయితలు అవ్వలేకపోయారు. ఏంటి తెలుగులో నేను ఒక్కడినే అయ్యి ఇంత సెన్సేషన్ ఆల్ టైమ్ రికార్డులు రాయటం ఆయన గర్వంగా తెలియడం అనమాట. నిజంగా ఇంకొక విషయం చెప్తున్నాను రోషన్ గారు. మా ఇంట్లో ఉంటే పూర్ణిమాజీవరావు గారు ఫోన్ చేసి మా ఆయన త్వరగా పంపించండి సార్, చాలా పనులు ఉన్నాయి ఇక్కడ, ఎందుకు మీ ఇంటికి వస్తే మళ్ళీ ఇక రానంటాడు, శిష్యుడి దగ్గరికి వస్తే మీరు అంత బాగా చూసుకుంటారని చెప్తాడు, మీరు అంత బాగా చూసుకుంటారని చెప్తాడు అని ఆవిడ రోజు ఫోన్ చేసి నన్ను గోల పెట్టేదనమాట. అంటే ప్రేమతోనే. సో మీకు అర్థమై ఉంటుంది మా గురు శిష్యుల సంబంధం కానీ బంధం కానీ. ఆయన స్క్రీన్ ప్లే ఆయనలాగా ఎవరు చేయలేదని చిరంజీవి గారు కూడా చెప్పారు. సైమా అవార్డ్స్‌లో ఐ థింక్. ఆయనలాగా చేసే ఇంకొక వ్యక్తి రాను కూడా రారు. రీప్లేస్ ఎవరు చేయలేరని కూడా చెప్పారు. బట్ ఒక సినిమా అంటే ఒక లైన్‌తోనే అంటే సినిమా సెట్‌లోనే డైలాగ్స్ అప్పటికప్పుడే ఆయన దాన్ని వేరేలాగా మార్చి రాయగలరు అని చాలా వరకు నేను విన్నాను. మీరు ఇప్పుడు నేను వెళ్ళలేదు షూటింగ్ అని కూడా నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఆయన టాలెంట్ గురించి మీరు అవకాశం ఇస్తే ఒక నిమిషం మాట్లాడతాను విత్ పర్మిషన్ ప్లీజ్. రోషన్ గారు. ఆయన భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో నార్త్ ఇండియాలో రాజ్ కపూర్ గారు కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, మాటల రచయిత, నటుడు. ఈ ప్రపంచంలో కథా రచయిత, స్క్రీన్ ప్లే రైటరు, డైలాగ్ రైటరు, నటుడు చార్లీ చాప్లిన్ గారు. ఆ తర్వాత భారతదేశంలో ఓన్లీ 1 పర్సన్ రాజ్ కపూర్ గారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, నటుడు, నిర్మాత ఇన్నిటినీ కంటిన్యూస్గా దాదాపు 10-15 సినిమాలు, ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా భారతదేశంలోని అన్ని లాంగ్వేజ్ల్లో రీమేక్ అవుతూ, అది తెలుగులో డబ్బింగ్ చేసిన హిట్టు, మళ్ళీ వెంకటేష్ గారు లాంటి వాళ్ళు రీమేక్ చేసిన హిట్టు, ఎంగసిన రాజా కానీ, మీకు ఎన్ని ముందానే ముడిచి కానీ, యూ నేమ్ ఇట్, ఎనీ ఫిలిం అన్ని లాంగ్వేజ్ల్లో రీమేక్ అవుతుంది. కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ. మేము నేర్చుకునేటప్పుడు పాంగురో హోటల్ అని ఒకటి ఉండేది రోషన్ గారు. ఆ పాంగురో హోటల్లో మేము 77 కాటేజీలో ఉండి స్టోరీ డిస్కషన్ చేస్తున్నప్పుడు
హిందీ పరిశ్రమ నుంచి, తెలుగు నుంచి ఈవీవి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు నిర్మాతలు చాలామంది బాంబే నుంచి గోవింద, అనిల్ కపూర్, బోనీ కపూర్ గారు వీళ్ళందరూ కూడా బయట ఉండి మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి ఈ సినిమా రైట్స్ రాస్తున్నప్పుడే కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఏకైక రచయిత మా గురువు గారు అయినటువంటి భాగ్యరాజ గారు ఒక్కళ్ళే. ఇంకొకళ్ళకి ఆ స్థానం మళ్ళీ భవిష్యత్తులో కూడా రాదని ఒక శిష్యుడిగా మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన రాసే ఒక కథ, ఒక అంశము ఎలా ఉంటుందంటే, ఆయన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో మాస్టర్ అంటారు. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ అవుటర్ కాన్ఫ్లిక్ట్స్ అని 2 రకాలు ఉంటాయి స్క్రిప్ట్లో. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్లో చాలా పెద్ద మాస్టర్ ఆయన. ఆయన గురించి ఇంకొక ఉదాహరణ చెప్పమంటే ఇంకొక గొప్ప విషయం చెప్తాను. ఆయనకి గురువు గారు భారతీరాజా గారు. ఇది ఎవ్వరికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాదు, భారతదేశంలోనే ఎవ్వరికి తెలియని విషయం. చెప్పమంటారా రోషన్ గారు? అవునండి. భారతీరాజా గారి శిష్యుడు భాగ్యరాజా గారు. ఇద్దరూ సినిమాలు చేస్తూ చాలా ఉన్నతమైన స్టేజ్లో దక్షిణ భారతదేశాన్ని ఉర్రూతలుగిస్తూ సక్సెస్ల మీద సక్సెస్ మీద సక్సెస్ ఇస్తున్నారు. ఒకానొక రోజున భారతీరాజా గారు కమలాసన్ గారితో సినిమా మొదలుపెట్టి కథ బాగాలేదని మధ్యలో సినిమా ఆపేశారు. ఆపేసిన తర్వాత భాగ్యరాజా గారు తన మొదటి భార్య గారు చనిపోతే దుఃఖంతో, పుట్టెడు దుఃఖంతో బాంబేలో ఉన్నటువంటి ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఈ జ్ఞాపకాలన్నీ మర్చిపోవటానికి ఆయన బాంబేలో ఉన్నారు. అదే బాంబేలో భారతీరాజా గారు వెళ్ళి, ఇట్లా సినిమా ఆగిపోయిందిరా, కమలాసన్కి సినిమా కథ నచ్చలేదు, నువ్వు రిలాక్స్గా ఉన్నావు కదా, ఇక్కడ నువ్వు ఏదైనా రాసిపెట్టు అంటే, అట్లూరి పూర్ణచంద్రరావు గారని ఒక నిర్మాత గారు ఉన్నారు, మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. అవునండి. ఆయనకి నెంబర్ 1 గెస్ట్ హౌస్ బాంబేలో ఉండేటప్పుడు ఆ గెస్ట్ హౌస్లో భాగ్యరాజా గారిని పెట్టి కమలాసన్ గారి కథ రాయించమంటే ఆయన రాసుకుంటూ ఆ దుఃఖంలోనే రాస్తూ ఒక కథ రాశారు. కంప్లీట్ అయింది. ఆ కథ ఫస్ట్ అట్టూరి పూర్ణచంద్రరావు గారికి ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నారు కాబట్టి ఊరికే క్యాజువల్గా ఒకరోజు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆ కథ చెప్పారు. అట్టూరి పూర్ణచంద్రరావు గారు వెంటనే ఏం చేశారంటే, తమిళ వరకు కమలాసన్ గారికి, భారతీరాజా గారికి ఇవ్వండి, ఇది హిందీ మాత్రం నాకు ఇవ్వండి, నేను అమితాబ్ బచ్చన్తో చేసుకుంటాను అని మా గురువు గారు కథ చెప్తేనే భారతదేశంలో ఉన్నటువంటి టాప్ నెంబర్ 1 హీరో అమితాబ్ బచ్చన్ గారు, ఆయన నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారు కథ ఒక అరగంటలో చెప్తేనే అడ్వాన్స్ కూడా ఇచ్చేసేసి మీరు చేయండి అంటే భారతీరాజా గారిని ఒప్పించి కమలాసన్ గారితో ఇక్కడ తీస్తే సూపర్ డూపర్ హిట్. తమిళ్, తెలుగు అన్ని సౌత్లో, హిందీలో అమితాబ్ బచ్చన్ గారితో ఆఖరి రాస్తా అని చేశారు. నేను కథ ఇస్తారు కాబట్టి నేనే డైరెక్ట్ చేస్తానండి అన్నారు భాగ్యరాజా గారు, మా గురువు గారు. హిందీ సినిమా అమితాబ్ బచ్చన్ గారితో ఆ కథని డైరెక్ట్ చేస్తే అది సంవత్సరం ఆడింది రోషన్ గారు, 1 year ఆడింది. దట్ ఈజ్ మై గురు, దట్ ఈజ్ భాగ్యరాజా. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ అండి. మీరు చెప్పింది నిజంగా. ఎంతోమంది తమిళియన్స్ అంటే అక్కడ యాక్టర్స్ని కదిలించినా కానీ, ఎవరికైనా కానీ నచ్చిన డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే, యాక్టర్ కూడా ఉన్నారు అంటే అందరూ కూడా ఆయన పేరే చెప్తారు. ఎందుకంటే ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్స్ అందించిన ఒక గొప్ప డైరెక్టర్, రైటర్. నిజంగా ఆయన దగ్గర మీరు వర్క్ చేయటం మీ పూర్వజన్మ సుకృతంగా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటారు. నార్మల్గా ఆయన దగ్గర వర్క్ చేసే ఛాన్స్ ఎవరికి రాలేదు, బట్ మీరు వర్క్ చేశారు. గ్రేట్ సార్. ఆయన కథలు సినిమా కథల యూనివర్సిటీకి చైర్మన్, ఆయన సినిమా కథల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. ఆయన మరణం నిజంగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే ఇవాళ బ్యాడ్ డేస్. ఒక కథా రచయితలందరికీ కూడా చాలా 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 బ్యాడ్ డేట్ ఇవాళ. ఆయన సినిమాలన్నీ ఒక్కసారి మళ్ళీ చూసి రాబోయే యంగ్స్టర్స్ అందరూ చూసి నేర్చుకోవాలని, ఆయన సినిమాలు చూసి ఏకలవ్య శిష్యులుగా మీరయ్యి ఒక పెద్ద గొప్ప సినిమాలు రాయాలని కోరుకుంటూ, భాగ్యరాజా గారు మీరు ఎక్కడున్నా కూడా మీ ఆత్మ నెంబర్ 1గా ఉంటుంది అంటానికి నో డౌట్. కానీ మీరు మళ్ళీ పుట్టండి అన్న, ప్లీజ్ అన్న, ఇంకొకసారి ఏ తల్లి కడుపునో పుట్టేసేసి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఈ భారతదేశానికి మీ సేవ చేయాలని మీ ఆత్మని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోషన్ గారు. థ్యాంక్ యూ చిన్నకృష్ణ గారు. అండ్ సుమన్ టీవీ తరపున కూడా భాగ్యరాజ్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నిజంగా చాలా గొప్ప మనుషులు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను లంచ్ చేశాను, ఇల్లంతా చూపించారు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ పూర్ణిమ భాగ్యరాజ్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. నిజంగా ఆ కుటుంబానికి తీరని వెల్తని చెప్పుకోవచ్చు, ఇండస్ట్రీకే తీరని వెల్తని చెప్పుకోవచ్చు. ఆయన
ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి రోషన్ గారు. నమస్తే.